యేసుక్రీస్తు మాటలు నిత్య జీవము అని చెప్పాడు. అవి మనల్ని ఈ లోకం వరకే బ్రతికించవు, కానీ ఈ శరీరాన్ని వదిలేసిన ఆత్మ, ఈ ఆత్మకి చావు లేదని బైబిల్ చెప్తే, చావు లేని ఆత్మకి ఎన్ని సంవత్సరాలని చెప్పటానికి లెక్కలు. ఇప్పటికీ దేవుడు ఎన్ని సంవత్సరాల నుంచి బ్రతికున్నాడు అంటే ఏం చెప్తాం? శాస్త్రవేత్తలు అయితే ఇప్పటికీ భూమి పుట్టి 1500 కోట్ల సంవత్సరాలు అంటున్నారు. అంటే దేవుడు అప్పటి నుంచి బ్రతికే ఉన్నాడా? శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం, హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం లక్షల సంవత్సరాల నుంచి ఈ భూమి ఉంది అని చెబుతున్నారు. లక్షల సంవత్సరాల నుంచి బ్రతుకున్నాడు ఆయన. అయితే మనము కూడా ఆయన భాగములోని ఆత్మను ధరించుకున్న మనము కూడా కోట్ల సంవత్సరాలు బ్రతుకుతాం. ప్రభు ఆ బ్రతుకు గురించి ఆలోచించేవాడే కానీ ఈ బ్రతుకు గురించి ఆయనకి ఎటువంటి చింత లేదు. అందుకే ఆయన తెలుస్తూ కూడా సిలువ వేయబడ్డా. ప్రభువా, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగించుము, ఈ భయంకరమైన పరిస్థితిని నేను తట్టుకోలేను. అయినా సరే నాలాగా నీతిగా బ్రతకాలనుకునే వాళ్ళు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు గనక వాళ్ళ కోసం మరణిస్తానని చెప్పి దేవుడు, ఆ మహారక్షకుడు సిలువ వేయబడ్డాడు. ఆయన త్యాగం ఎందుకు అంత గొప్పదంటే, మనము కూడా బ్రతకాలి, కోట్ల సంవత్సరాలు మనము కూడా బ్రతకాలి. ఇర్మియా గారు అంటారు కదా, రోదనము చేసే స్త్రీలను తీసుకుని రండి. యెహోవా నుంచి మనకు సహాయం కావాలంటే మోకరించి యెహోవా కొరకు రోదనం చేసే స్త్రీలు కావాలని ఇర్మియా గారి ద్వారా చెప్పిస్తారు. అంటే మన కోసమే మనం చేసుకుంటే స్వార్థం, ఇతరుల కోసం చేస్తే ప్రేమ. అందుకే ఏమంటాడు దేవుడు? ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ సమస్త కల్ముషమును కప్పివేయును. ఏ కల్ముషము, ఏ కుట్ర, ఏ కుళ్ళు, ఏ ద్వేషము, స్వార్థము ప్రేమించే వారిలో కనపడదని బైబిల్ స్పష్టంగా చెబుతుంది. సామెతల గ్రంథం మనము చదివినట్లయితే, సామెతల గ్రంథంలో అనేక అధ్యాయములలో దేవుడు జ్ఞానము 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 అని మాట్లాడుతుంటాడు. అసలు ఏంటిది జ్ఞానము? ఏమి చెప్పాలనుకుంటున్నాడు ఈ జ్ఞానము ద్వారా దేవుడు? జ్ఞానాన్ని గూర్చిన అవగాహన మనకి కావాలి అనుకున్న దేవుడు అసలు ఆ జ్ఞానంలో ఉన్న మర్మం ఏంటిది అని తెలియచేయాలనుకుంటున్నాడు దేవుడు. అలా తెలియచేయాలనుకుంటూ సామెతల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం మీరు చదివినట్లయితే, జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. చాలు. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. వివేచన అంటే ఏంటిదండి? వివేచన అంటే మంచి ఆలోచన. జంతువులకి లేనిది మనకున్నది. జంతువులకి వివేచన ఉండదు. అందుకే ఏది మంచిదో ఏది చెడ్డదో జంతువుకి తెలియదు. ఈ వివేచన లేని ఇశ్రాయేలీయులను ఒకనాడు దేవుడు జంతువులతో పోల్చాడు. గాడిదను చూడమన్నాడు, ఎద్దును చూడమన్నాడు. ఏమ్మా, ఈ గాడిదని ఎద్దునన్న చూసి బుద్ధి తెచ్చుకోండి అని చెప్పాడు. అయితే వివేచన అనేది మనిషిలో ఉండేది. వివేచన తన స్వరము వినిపిస్తుందంట, వినిపింపజేస్తుందంట. జ్ఞానమేమో ఘోషిస్తుందంట. అక్కడ కిందికి చదువుకుంటూ మనం వస్తే ఏమని ఉంటుందంటే, జ్ఞానం వీధుల్లోనూ సమాజ మందిరములలోనూ
గుమ్మములలోను రాజవీధులలోను ఘోషిస్తుంది అని వినపడుతుంది. ఏ జ్ఞానం అది? ఈ జ్ఞానం ఎక్కడెక్కడికి వెళ్ళి అరుస్తుంది, ఎక్కడికెక్కడికి వెళ్ళి స్వరము వినిపిస్తుంది? రాజనగరులలో రాజవీధులలో వినిపిస్తుందంట. ఆ కిందికి మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఏమో అదే ఉందా? త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోను. ఇదిగో నడి మార్గములలోను. మనం టెంట్ వేసి ఈ రోజు నడి రోడ్లో పెట్టామా? నడి మార్గములలోను నిలుచుచున్నది. ఏంటిది అది? జ్ఞానం. త్రోవ పక్కన నడి మార్గములలో రాజవీధి గౌనలలో ఈ జ్ఞానం అంట ఘోషిస్తుందంట. అసలు ఈ జ్ఞానం అంటే ఏంటిది? ఎందుకు జ్ఞానం గురించి ఇంత లోతుగా చెబుతున్నాడు? అలా కిందికి మనం చదువుకుంటూ వెళ్తే చాలా గొప్ప మాటలు దేవుడు మాట్లాడతాడు జ్ఞానం గురించి. మాట్లాడుతున్న దేవుడు అసలు ఈ జ్ఞానం ఏంటిది ఈరోజు క్రైస్తవ సమాజానికి తెలియాలని చెప్పి పౌలు గారి చేత 1000 సంవత్సరాల క్రితం రాయించాడు దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మీరందరూ తీయండి. ఈరోజు అద్భుతమైన మాటలు మీరు విందురు గాని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. 1వ అధ్యాయము 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకము, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. ఒక అతను ఉన్నాడంట, ఆయన యూదులకు ఆటంకముగా ఉన్నాడంట. యూదులు అంటే ఎవరు చెప్పండి? ఇశ్రాయేలీల 12 గోత్రంలో ఒక ప్రాముఖ్యమైన గోత్రము యూదా గోత్రము. ఇశ్రాయేలీల 12 గోత్రాలలో ఒక ముఖ్యమైన గోత్రము. వాళ్ళకేమో ఆటంకముగా ఉన్నాడంట. అసలు దేవుణ్ణి ఎరగని అన్యులకు వెర్రితనముగా ఉన్నాడంట అతను. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెర్రితనముగాను ఉన్నాడు. యూదులకేమి, బాగా వినండి, యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలవబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమును అయి ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు జ్ఞానం అనగా ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఇప్పుడు ఈ సామెతల గ్రంథం 8 వచనంలో మనం చదివింది యేసుక్రీస్తు వారి గురించి. యేసుక్రీస్తు నడివీధులలో నిలబడి సువార్త ప్రకటించాడా? ఏమా? రోడ్డు పక్కన అంటే దారుల పక్కన సువార్త ప్రకటించాడా? రాజ వీధులలో సువార్త ప్రకటించాడా? గౌనుల యొద్ద సువార్త ప్రకటించాడా? అయితే ఈ జ్ఞానమైన యేసుక్రీస్తు గురించి దేవుడు ఈరోజు మనకి బయలుపరచాలనుకుంటున్నాడు. ఏంటిది ఈ జ్ఞానం అంటే? యేసుక్రీస్తు అని మనకి ఇప్పుడు తెలిసింది. ఆ 8వ అధ్యాయం కూడా పూర్తిగా మనం చదివితే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడతారు మొత్తం అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు. అయితే ఈ జ్ఞానము రోజు రోజుకి విస్తారంగా వెళ్ళిపోతుంటే యేసుక్రీస్తు సువార్త, యేసుక్రీస్తు రాజ్య ప్రకటన అనేక ప్రజల దగ్గరికి వెళ్తుంటే దేవుణ్ణి ఎరగని వారు, దేవుడు తెలియని అన్యులు ఏమనుకుంటున్నారంటే వెర్రి మాటలు. ఏమనుకుంటున్నారు? వెర్రి మాటలు. కానీ ఆ మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు యూదా గోత్రంలో నుంచి పుడితే ఒకనాడు యూదులు ఏమన్నారు? ఆయన మాటలు వాళ్ళకి ఆటంకముగా ఉన్నవంట. ఆయన మాటలను ఇష్టపడే పరిస్థితిలో యూదులు లేరు. ఇశ్రాయేలీలు 12 గోత్రాలు లేరు. అయితే ఈరోజు క్రైస్తవులు కూడా ఈ జ్ఞానాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో అదే దేవుడు చెప్పాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు జ్ఞానం యేసుక్రీస్తు అయితే ఒకనాడు
ప్రజలకి అది వెర్రితనముగా ఉందంట. ఈ రోజుకి మతోన్మాదులకి అది వెర్రితనముగానే ఉంది. నిజంగా ఏదన్నా ఒక ప్రాంతానికి వెళ్ళి, నానా మరణిస్తే మరో జీవితం ఉంది, చనిపోయిన మీకు మరలా బ్రతుకు ఉంది, మీరు మరలా బ్రతకాలి, ఇక్కడ కష్టము సుఖము దుఃఖము అన్ని రోదనలు ఏడుపు, ఒక్కరోజు సంతోషం అనేది ఇక్కడ ఉండదు, ఆ లోకానికి వెళ్ళిన తర్వాత నెమ్మది ఉంటుంది అని అనేక మంది బైబిల్ చేత పట్టుకుని ఈ జ్ఞానమైన యేసుక్రీస్తు గురించి మాట్లాడుతుంటే సేవకుల్ని కొట్టట్లేదా? సేవకుల్ని తిట్టట్లేదా? సేవకుల్ని ఆయుధాలు తీసుకుని భయపెట్టట్లేదా? మొన్న ఇటీవల వేరే రాష్ట్రంలో, మరి అది రాజస్థానో ఏ రాష్ట్రమో తెలియదు, అయితే ఆ రాష్ట్రంలో యేసుక్రీస్తుని నమ్ముకుని యేసుక్రీస్తుని ఆరాధిస్తున్న కొన్ని కుటుంబాలకి ఈ ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళికి సంబంధించిన ఒక వ్యక్తి వెళ్ళి గన్ను తీసుకుని, మీరు కానీ జై శ్రీరామ్ అని చెప్పకపోతే మిమ్మల్ని చంపివేస్తాం, బైబిల్ వదిలేసేయండి, వాళ్ళతో ప్రమాణం చేపిస్తున్నారు. ఏమన్నా తెలుసా? ఇక మీదట చర్చికి పోవద్దు, ఇక మీదట బైబిల్ చదవద్దు, ఇక మీదట యేసుక్రీస్తుని నమ్మొద్దు. అదే కొన్ని నెలల క్రితం మనం చూసాం కదా మణిపూర్లో ఏం జరిగిందో. ఆడపిల్లలు లేదు, చిన్నవారు లేరు, చంపేశారండి. ఒక కోడిని ఎలా పీకగోస్తామో, ఒక మేకని ఎలా పీకగోస్తామో ఆదివారం వస్తే అలా కోసేసి చంపేశారండి. ఒక స్త్రీనైతే కాళ్ళు చేతులు కట్టేసి యేసుక్రీస్తు నమ్ముకున్నందుకు తల మీద రాళ్లతో కొడుతుంటే చితికిపోయి చనిపోయింది. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఈ మాటలు వాళ్ళకి ఎలా కనపడుతున్నాయి? ఈ మాటలు వాళ్ళకి కొట్టినట్టుగా కనపడుతున్నాయి. కనుక ఈ జ్ఞానాన్ని స్వీకరించడానికి ఇష్టపడట్లేదు. అందుకే ఇప్పటికీ అన్యులైన వారికి యేసుక్రీస్తు మాటలు వెర్రితనముగా ఉన్నాయి. మేము సినిమాలు చూడమండి మారామండి, మేము సీరియల్ చూడమండి మారామండి అంటే, ఏ పిచ్చోలా ఏంటి, లోకంలో ఏం అనుభవించకుండా మీరేం బతుకుతున్నారంటారు. అవునా? ఎంతమంది అన్నారు చెప్పండి? అలాగా వస్తాయి, మీరు నీతిగా ఉంటే వస్తాయి. ఈ జ్ఞానం అనేది మిమ్మల్ని శుద్ధి చేయడానికి దిగి వచ్చింది పరలోకంలో నుండి. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, జ్ఞానం అనగా ఎవరు? జ్ఞానం అనగా యేసుక్రీస్తు అయితే ఆ జ్ఞానాన్ని మనలో ఉంచుకోమన్నాడు దేవుడు. ఆ జ్ఞానాన్ని మనం ఉంచుకుంటే మన పరిస్థితి ఎలాగుంటుందో, మన స్థితిగతి ఎలాగుంటుందో అదే మీరు సామెతల గ్రంథము 24వ అధ్యాయము 13-14 వచనాలు. నా కుమారుడా అదిగో చెబుతున్నాడు చూడండి. దేవుడు ఏమని చెబుతున్నాడంటే, నా కుమారుడా మీరు తేనె తాగండి, అది రుచిగలది గనక మీకు ఇష్టంగా మీరు తాగుతారు. తేనె పట్టుని మీరు తుంచుకుని నవ్వులుతారు కదా, తింటారు కదా, అది మీ నాలుకకు తీపిని చేస్తుంది. ఏమా అంటే ఈ తేనె తినేటప్పుడు, తేనె పట్టు నవ్వులేటప్పుడు మీకు ఎలాగుంటుంది? ఇష్టంగా, తీయగా, సంతోషంగా ఉంటుంది. అవునా కదా? మీరు ఈ ప్రకృతిలో నేను మీ కొరకు చేసిన కొన్నిటిని అలాగ అనుభవిస్తుంటే, అంత తీపి మీ నోట్లోకి వెళ్ళినప్పుడు మీరు ఆనందిస్తుంటే, మీ నాలుకంతా తీపిగా మారిపోయి తేనె పట్టు నవ్వులుతున్నప్పుడు మీరు ఆస్వాదిస్తుంటే, అలాంటి పరిస్థితి మళ్ళీ మీకు ఎక్కడైనా కలిగిందా ఎప్పుడైనా అంటే, దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? కంటిన్యూ చేయనా? 14 చదువు. నీ ఆత్మకు జ్ఞానము అదిగో ఆ తేనె తింటుంటే నీ నాలుక తీపి అయిపోయి నీ నోరంతా తీపిగా ఎంత ఆనందిస్తుంటావో, ఈ జ్ఞానాన్ని గాని నువ్వు ధరించుకుంటే, ఈ జ్ఞానాన్ని గాని నువ్వు లోపల ఉంచుకుంటే, యేసుక్రీస్తు మాటల ప్రకారం నువ్వు జీవించగలిగితే, యేసుక్రీస్తు మాటలు నీ మెదడులో ఉంచుకుంటే, అది తిన్నప్పుడు నువ్వు ఎంత సంతోషిస్తావో అట్టి సంతోషం యేసుక్రీస్తుని ధరించుకున్న తర్వాత నీ ఆత్మకు కలుగుతుందంట. ఆమేన్. ఇప్పుడు నీ ఆత్మ ఆనందించాలంటే ఏముండాలి? నీలో
జ్ఞానమైన యేసుక్రీస్తు నీలో ఉండాలి. అవునా? జ్ఞానమైన యేసుక్రీస్తు నీలో ఉంటేనే నీ ఆత్మ ఆనందిస్తుంది అంటూ ఇంకా ఏం చదువుతున్నాడు, చదవండి. అది మీకు దొరికిన ఎడల ముందుకు మీకు మంచి గతి కలుగును, మీ ఆశ ఎప్పుడు భంగము కాదు. మీ ఆశలు కోరికలు భంగం అవుతున్నాయని మీరు ఆలోచిస్తున్నారేమో. ఎందుకు భంగం అవుతున్నాయంటే, మిమ్మల్ని బ్రతికించి మీ ఆత్మను రక్షించే జ్ఞానాన్ని మీరు వదిలేశారు. వ్యర్థమైన ఈ లోక జ్ఞానాన్ని పట్టుకుని మీరు ప్రాకులాడుతున్నారు. ఏమంటున్నాడు దేవుడు? ఆయన జ్ఞానాన్ని కానీ మనలో ఉంచుకుంటే ముందుకి మనకు మంచి స్థితి వస్తుంది, ముందుకు మనకు మంచి గతి వస్తుంది. అంటే ముందుకంటే ఎన్ని సంవత్సరాలు కాదు, ముందుకు అంటే రాబోయే జీవితానికి మంచి స్థితి వస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు మనలో ఉన్న తర్వాత మనలో ఏదైనా మలినం ఉంటుందా? మనలో ఏదైనా చెడుతనం ఉంటుందా? ఉండదు. మనము మంచి ఆలోచన కలిగి జీవిస్తూ ఉంటాం. ఎందుకనగా మన మాటలు, మన ఆలోచనలు దేవుడికి ఎంతో ఇష్టముగా ఉంటాయి. కనుక ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం ధరించుకుంటామో ఈ నాలుక తీపి చేయబడుతుంది అంట. అలాగే ఆత్మ తీపి చేయబడుతుంది. తేనె తిన్నప్పుడు నాలుక ఎలాగే తీపి చేయబడుతుందో ఆత్మ అలాగే తీపి చేయబడుతుంది. ఆ నాలుకతో నువ్వు మంచి మాటలు నలుగురితో మాట్లాడినప్పుడు వాళ్ళు దేవుని జ్ఞానం తెలుసుకొని యేసుక్రీస్తుని నమ్మటానికి ఆశపడతారు. ఆమేన్. ఎప్పుడైతే యేసుక్రీస్తు నీలోనికి వస్తున్నాడో ఒక జ్ఞానంగా, నీ మాట మారుతుంది. నీ మాట మృదువైనదిగా మారుతుంది. నీ మాట ప్రేమ కలిగినదిగా మారుతుంది. ఎందుకు నీ మాట వినంగానే అనేకులు భయపడాల్సి వస్తుందంటే, జ్ఞానము నీలో లేదు గనక నీ మాట ఎలాగుందో తెలుసా? దేవుడు నీలో లేడు, లోకము నీలో ఉంది. అప్పుడు ఏమంటున్నాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అదే మొదటి పత్రిక 1:20 మనం చూస్తే, అదిగో దేవుడు సవాల్ చేస్తున్నాడు పౌలు గారి ద్వారా. ఇది ఈ లోకంలో జ్ఞానులు అనుకుంటున్నారు కదా, శాస్త్రవేత్తను చూపిస్తున్నారు, డాక్టర్ని చూపిస్తున్నారు, ఈ లోకంలో గొప్పవారైన జ్ఞానవంతులను చూపిస్తున్నారు. జ్ఞాని ఏమయ్యను? అదిగో శాస్త్రవేత్తలు ఏమైపోయారు? ఈ లోకపు తర్కవాది అయిన అపవాది సంబంధులు ఏమైపోయారు? ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న మనుషులు దేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఇది వెర్రి అనుకుంటే, ఈ లోకంలో ఉన్న ప్రతి జ్ఞానాన్ని దేవుడు ఏం చేశాడో తెలుసా? వెర్రితనముగా చేశాడు. ఆమేన్. అందుకే ఈ లోకంలో ఉన్న వాటిని మీరు కానీ పట్టించుకుంటే, ఈ లోకంలో ఉన్నదే మీరు శాశ్వతం అనుకుంటే, మీ నాలుక నుంచి వెర్రి వస్తుంది. అవునా? నిజంగా దేవుడి గురించి తెలియపోతేనే కదా మనం తొందరపడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది. సరే, ఆ మాట అక్కడితో అయిపోతుందంటే ఆ మాట 10 మంది దగ్గరికి వెళ్ళి అది పెద్ద గొడవ అయిపోతుంది. ఎందుకో తెలుసా? క్రీస్తు మనలో లేడు గనక వెర్రిని చూస్తున్న ఈ మనుషులు వెర్రితనంగా మాట్లాడుతున్నారు. అదే క్రీస్తు మనలో ఉంటే నీ మాట ఎదుటి వారికి తేనె వలె తీయగా ఉంటుంది. అటు వెళ్తున్నారు మీకు తెలిసిన వాళ్ళు, అన్న ఎలాగున్నారు అంటే అట్లా ఉంటుంది. ఎలాగున్నావు ఎలాగుంటుంది అంటే మృదువైన మాట. ఎదుటి వాళ్ళు మన మాట వింటున్నప్పుడు అది వాళ్ళకి తేనెను తిన్నట్టుగా ఉండాలి. అందుకే మృదువుగా మాట్లాడటానికి ప్రయత్నించండి. అది దేవుని జ్ఞానంలో ఒకటి, అది క్రీస్తులోని ఒక భాగం. అయితే ఈ రోజు నుంచి జ్ఞానాన్ని ధరించుకునే మీ మాట మృదువుగా ఉండాలి. మీ మాట ఎవ్వరికి కోపం రేపొద్దు, మీ మాట ఎవ్వరిని బాధ పెట్టొద్దు, మీ మాట ఎవ్వరికి ఇబ్బందికరంగా ఉండొద్దు. మీ మాట అనేకులకి అనుకూలంగా ఉండాలి. ఆమేన్. అదే దేవుడు మరలా ఇంకా సామెతల గ్రంథానికి వచ్చేయండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువ గల
సొత్తులేవి దానితో సాటి రాదు. అబ్బా, విన్నారా ఎప్పుడైనా ఈ మాట బైబిల్లో? మంచి ఒరిజినల్ ముత్యాలు మన దగ్గర ఉంటే మురిసిపోతుంటాం. అబ్బా, ఎంత క్వాలిటీ ముత్యాలు, సముద్రంలో నుంచి తీసిన ముత్యాలు, దీని విలువ ఎంతో గొప్పది. విలువ గల సొత్తులు. నీకు ఒక 2 ఎకరాలు ఉన్నాయా, 10 ఎకరాలు ఉన్నాయా, లేకపోతే ఒక మంచి సిటీలో ఒక 300-400 గజాలు ఇల్లు ఉందా? నీ జ్ఞానం ముందు ఈ విలువ గల సొత్తులేవి పనికి రావంట. ఎందుకు దేవుడు అంత మాట మాట్లాడాడు? ఏంటి? ముత్యములు అంటే ఈ భూమిలో మంచి ఖరీదైన వస్తువులు జ్ఞానం ముందు వేస్ట్ అంట. ఏమా, ఈ భూమిలో విలువైన సంపదలు, పొలాలే కానీ, ఆస్తులే కానీ, ధనమే కానీ, నీ దగ్గర ఏముంది, ఎంత ఉంది, దానిని బట్టి మీరు అతిశయిస్తున్నారేమో. అయితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, వాటన్నిటికంటే కూడా విలువైనది ఒకటి ఉంది, అదే యేసుక్రీస్తు అనబడిన జ్ఞానం. యేసుక్రీస్తు అనబడిన జ్ఞానం. ఎప్పుడైతే యేసుక్రీస్తు నీలో ఉంటాడో అది ముత్యము కంటే గొప్పగా నిన్ను చూపిస్తుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు నీలో ఉంటాడో అది నీకున్న ఆస్తుల కంటే గొప్పగా చూపిస్తుంది. చూడండి, చాలా మంది ధనవంతులు ఉంటారండి, ధనవంతులు ఉంటారు, కనీసం వాళ్ళు ధనవంతులని కూడా విలువనివ్వకుండా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. అవునా కదా? ఏమంటారు? ఒక పేదవాడు పక్క నుంచి వాడు పోతుంటే, వాడు డబ్బుండే ఏం సుఖం, పిల్లికి బిచ్చం పెట్టడు. పిల్లికి బిచ్చం పెట్టడు. వాడు డబ్బు ఉందని పొగరం వాడికి, డబ్బు ఉందని గర్వం వాడికి. డబ్బు ఉంది కాబట్టి ఎవరిని పట్టించుకోడు. అంటే నీ దగ్గర విలువైన ఆస్తులు నీ దగ్గర ఉన్నా నీకు పేరు రావడం లేదు. విలువైన ఆస్తులు నీ దగ్గర ఉన్నా నీకు ఘనత రావడం లేదు. విలువైన సంపద నీ దగ్గర ఉన్నా నీకు మంచి పలుకుబడి లేదు. ఎందుకు లేదో తెలుసా? ఈ లోకాన్ని నువ్వు చూసి బ్రతుకుతున్నావు, విర్రవీగుతున్నావు గనక ఈ వెర్రిని చూసిన మనుషులు నిన్ను వెర్రోడు అనుకుంటున్నారు. అవునా? కొంతమందిని చూడండి, డబ్బు వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉండని, వీడు వెర్రోర్రా, వీడు పనికి మాలినోర్రా అంటారా అనరా? అవునా? ఎందుకంటారంటే ఆ ధనము ద్వారా, ఆ ఆస్తుల ద్వారా, అంతస్తుల ద్వారా, నీకున్న గొప్ప గొప్ప వజ్ర వైడూర్యాల ద్వారా, బంగారం ద్వారా నీకు పేరు రాదు. కానీ దేని ద్వారా పేరు వస్తుందో ఈ రోజు వాక్యంలో మీరు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం నుంచి, జ్ఞానమును విడవక యుండిన ఎడల అది మిమ్మల్ని కాపాడుతుందంట. ఏది దేన్ని కలిగి ఉంటే కాపాడుతుందంట? జ్ఞానం అనగా యేసుక్రీస్తుని నువ్వు కనుగొని ఉంటే, యేసుక్రీస్తుని నువ్వు ధరించుకుని ఉంటే, యేసుక్రీస్తుని కానీ నీలో ఉంచుకుంటే అది నిన్ను కాపాడుతుంది. నీ దగ్గర ₹1,00,00,000 ఉన్నా కాపాడవు. ఒక హాస్పిటల్కి వెళ్ళి ఐసీయూలో నిన్ను పెట్టి ప్రాణాపాయ స్థితిలో డాక్టర్లు బ్రతికించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు డాక్టర్ ఏమంటాడో తెలుసా? అమ్మా, మేము చేయవలసిన ప్రతి ప్రయత్నం చేశాము, ఇంకా దేవుడే చూసుకోవాలి. ఆమేన్. దేవుడే చూసుకోవాలి గనక ఆ దేవుడే నీకుంటే డాక్టరే అవసరం లేదు నీకు. ఆమేన్. అది దేవుడి యొక్క జ్ఞానం. నిన్నటి దినాన మేము గవర్నమెంట్ హాస్పిటల్కి పోయాం, బాబుకి ఇంజెక్షన్ చేయించడానికి వెళ్తే మా ఇంజెక్షన్ వేసే పక్కనే జనరల్ వార్డు ఉంది. ఆ ఎమర్జెన్సీ వార్డులో ఒక అతన్ని తీసుకొచ్చారు. పాపం అతని వయసు 36, 37, 38 లోపు ఉంటాయి. మంచి యవనస్తుడే. అతన్ని తీసుకొచ్చి బెడ్ మీద వేసేశారు. బెడ్ మీద వేసేసిన తర్వాత 2 సార్లు గిలగిల కొట్టుకున్నాడు. కొట్టుకున్న తర్వాత డాక్టర్లు వస్తున్నారు, హార్ట్ పుష్ చేస్తున్నారు, ఎలక్ట్రికల్ షాక్ పెడుతున్నారు, అన్నీ చేస్తున్నాడు. పక్కన భార్య ఉండి, యేసయ్యా కాపాడు, యేసయ్యా బ్రతికించు, యేసయ్యా, బిలీవర్స్ వాళ్ళు, యేసయ్యా బ్రతికించు, యేసయ్యా కాపాడు, యేసయ్యా బ్రతికించు అన్నాడు. అంటూ ప్రార్థన చేస్తున్నారు, ఏడుస్తున్నారు. కరెక్ట్ 5 నిమిషాల తర్వాత చనిపోయాడు అతను చనిపోయాడు. డాక్టర్లు చేసే ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఆ చనిపోయిన దేహానికి సూదులేస్తున్నారు, లేస్తాడేమని, బ్రతుకుతాడేమని వేస్తున్నాడు. కానీ మరణించాడు.
ఎందుకు మనిషి మరణపాయ స్థితిలో నుంచి బయటికి రాలేకపోతున్నాడు అంటే దేవుని జ్ఞానం యేసుక్రీస్తుని వాళ్ళలో ఉంచుకోలేదు గనక. అదే పరిస్థితిలో ఇంకొక మనిషిని మేము గత 6 సంవత్సరాలుగా చూసాము. లివర్ మొత్తం బెజ్జాలు పడిపోయినాయి, తాగి 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 లివర్ అనేది జల్లెడలాగా అయిపోతే ఎమర్జెన్సీ వార్డులో ఉస్మానియా హాస్పిటల్లో జాయిన్ చేశారు. అతన్ని జాయిన్ చేస్తే డాక్టర్లు మీరు బతకరని చెప్పి మర్చ్యూరీ రూమ్ దగ్గర ఆ బాడీని డోర్ దగ్గర పడేశారు. చనిపోతే లోపల వేసేయండి, లేకపోతే అలా ఉంచండి అని. కరెక్ట్ 16 గంటలలో చనిపోతాడని. అక్కడ ఏడ్చాడు, ప్రభువా నేను మారుతాను, నాకు తెలియదు మీరంటే ఏంటిదో వాళ్ళన్నీలు, మీరు కానీ నన్ను బ్రతికిస్తే మీ కొరకు ఉన్నతంగా బ్రతుకుతాను అని చెప్పి అప్పుడు ప్రార్థన చేసుకున్నాడు. మరలా 2 రోజుల తర్వాత ఆయనకి స్కానింగ్లు టెస్టులు అన్నీ చేస్తే జల్లెడగా ఉన్న లివర్లో ఎటువంటి బెజ్జం కనపడలేదంట. ఆమేన్. అలా ఒప్పుకున్న అతను ఇప్పుడు అతను దేవుడి పని చేస్తున్నాడు, కూతుర్ని దేవుడి పని చేపిస్తున్నాడు, కొడుకుని దేవుడి పని చేపిస్తున్నాడు. అందుకే భవిష్యత్తు ఎరిగిన దేవుడికి వీడు బ్రతికితే ఎలా ఉంటాడో తెలుసు గనక బ్రతికిస్తాడు. అదే జ్ఞానాన్ని ధరించుకోవటం. ఆమేన్. ఇప్పటికీ ఆయనకి ఒక్కసారి కూడా టాబ్లెట్లు ఇంజక్షన్లు తెలియదు, అంత ఆరోగ్యంగా. తెలంగాణలో యాదన్న అని అతని పేరు. చూసారా, జ్ఞానాన్ని ఉంచుకోవటానికి ఇష్టపడ్డాడు గనక బ్రతుకునిచ్చాడు దేవుడు. జ్ఞానాన్ని ఉంచుకోలేదు గనక తీసేశాడు. అంటే ఇప్పుడు మనం బాగా ఉండాలంటే ఎవరు ఉండాలి మనలో? వెరీ గుడ్. మనం బాగుండాలంటే ఎవరు ఉండాలి మనలో? యేసుక్రీస్తు ఉండాలి. యేసుక్రీస్తు మనలో ఉంటే మనకు విలువలు తెలుస్తాయి అని ఇంకా కంటిన్యూ చేయండి నాన్న. దానిని అనగా జ్ఞానమును ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షిస్తుందంట. చూసారా, జ్ఞానమును గాని నువ్వు నీలో ఉంచుకుంటే అది నిన్ను రక్షిస్తుంది అంట. ఈ జ్ఞానమైన యేసుక్రీస్తును మనలో ఉంచుకుంటే మనల్ని రక్షిస్తుంది అది. అందుకేనండి అకస్మాత్తుగా ఎందుకు చనిపోతున్నారంటే ఈ జ్ఞానాన్ని లోపల ఉంచుకోలేదు. ఈ జ్ఞానాన్ని ఉంచుకుంటే ఆ జ్ఞానం ఏం చేస్తుందో, ఆ జ్ఞానం చేసే పని మీరు ఈరోజు వింటే ఆశ్చర్యపోతారు. ఎందుకు ముత్యముల కంటే విలువైనది, మీకున్న ఆస్తులు అంతస్తులు భూముల కంటే విలువైనది, మీకు 100 కోట్లు ఉన్న వాటి కంటే విలువైనది జ్ఞానం అని చెప్పాడంటే ఈ జ్ఞానం మొట్టమొదటిగా మిమ్మల్ని రక్షిస్తుంది. ఈ జ్ఞానం మీకు బ్రతుకునిస్తుంది. అలాగే ఈ జ్ఞానం మిమ్మల్ని ఏ స్థాయికి తీసుకెళ్తుందో చదువు కంటిన్యూ చేయండి నాన్న. జ్ఞానము సంపాదించుకున్నటియే జ్ఞానమునకు ముఖ్యాంశము. మీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకోండి. జ్ఞానం నీకేమి నేర్పుతుంది? నీకున్న సంపదతో నువ్వు ఎంజాయ్ చేయకు. నీకున్న సంపాదనతో నువ్వు వ్యర్థమైన పబ్బులకి క్లబ్బులకి తిరగకు. నీకున్న సంపదతో బార్లు ఏమంట కూర్చుని పగలు ద్వేషాలు పెంచుకుని గొడవలకి దారి తీసుకోకు. నీకున్న సంపదతో జ్ఞానాన్ని నేర్చుకోమంటున్నాడు దేవుడు. ఇది సేవకులకి సైతం తెలియలేదండి. అందుకే విస్తారమైన డబ్బు పాపం దేవుడి పిల్లలు తెచ్చిస్తుంటే ఒకడేమో కారుణ్య యూనివర్సిటీలని కట్టాడు. కట్టించంట అమెరికాకి ఆస్ట్రేలియాకి ఇక్కడ చదివిపించి అమెరికా ఆస్ట్రేలియా ఆ పద్ధతి లేని ఆ దేశాలకి కల్చర్లెస్ కంట్రీస్కి తీసుకుని వెళ్ళి బట్టలు లేకుండా తిరుగుతుంటారు చూసావా, అక్కడ పోయి ఆయన వేస్తాడంట జాబులు. ఎవరైనా పాల్ దినాకరన్ కోట్ల రూపాయలు కష్టపడి బాధపడి విశ్వాసులు ఇస్తుంటే కారుణ్య యూనివర్సిటీస్ కట్టి లోక విద్య నేర్పిస్తున్నట్ట, వెర్రిని నేర్పిస్తున్నట్ట. ఏమన్నా బుద్ధి ఉందండి సేవకులకి? కోట్ల రూపాయలు కారుణ్య యూనివర్సిటీస్ కట్టించి అమెరికాలో జాబ్ ఇప్పిస్తాను, ఆస్ట్రేలియాలో జాబ్ ఇస్తాను. ఇంకా అమెరికా ఆస్ట్రేలియా పోయినోడు చుట్టూ అమ్మాయిలు బట్టలు లేకుండా తిరుగుతుంటే వాడికి ఏం దేవుడి జ్ఞానం ఉంటుందా? వాడికి అసలు చదువుకోవాలన్న కాన్సన్ట్రేషన్ ఉంటుందా? బైబిల్ నీకున్నదంతా ఇచ్చి దేవుని జ్ఞానం నేర్చుకోమని ఈయన చెబుతుంటే బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు వాడు ఉన్నదంతా తీసుకొని ఆ పనికి వాళ్ళని అమెరికాకి పంపిస్తాడంట, ఆ పనికి వాళ్ళని ఆస్ట్రేలియాకి పంపిస్తాడంట, యూరోప్కి పంపిస్తాడంట.
పంపించి వాళ్ళని నరకానికి పంపిస్తున్నాడు. నిజంగా సేవకులు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారండి? మీకున్నదంతా ఏమంటున్నాను అక్కడ, మీకున్నదంతా పెట్టి బుద్ధిని సంపాదించుకో. దేవుని దగ్గరకు వచ్చి బైబిల్ నేర్చుకోవటానికి నువ్వు ఖర్చు పెట్టు. ఈ వెర్రిని నేర్చుకుంటే ఇక్కడ వరకే బ్రతుకుతావు. దేవుడి దగ్గరకు వచ్చి ఆయన యొక్క బుద్ధిని నువ్వు నేర్చుకుంటే ఇక్కడ చనిపోయినా, ఇక్కడ వెక్కిరించబడినా, ఇక్కడ ఇబ్బందులు పడినా ఆ మహాలోకంలో నిత్యము ఆనందంగా ఉంటావని చెబుతున్నాడు. బా, ఎంత గొప్ప మాటలు! నీకున్నదంతా పెట్టి. అందుకనే అలాంటి దొంగల్ని నమ్మకండి మీరు. దొంగండి, కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం తెలుసా మీకు? 100 కోట్లు ట్యాక్స్ కట్టలేదని పట్టుకున్నారు. అంటే ఒక సేవకుడికి రావాల్సిన పరిస్థితులు ఇవి ఎందుకు వస్తున్నాయి తెలుసా? పేదలు, కష్టపడి కడుపు నింపుకునేవారు, కష్టపడి పనిచేసి వాళ్ళు ఏదో దేవుడికి ఇస్తే మాకు ఆశీర్వాదం వస్తుందని ఆ బాధతో ఇచ్చేవాళ్ళు అలాంటి దరిద్రులకి ఇస్తే ఏమైపోతుంది? వెర్రిని నేర్పించడానికి ఖర్చు పెడుతున్నారు కోట్ల రూపాయలు. ఆమేన్. వెర్రిని నేర్పించడానికి ఖర్చు పెడుతున్నారు. ఎంత బాధాకరమైన విషయం! ఒకనాడు అపోస్తులు, ఒకనాడు మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు, వాళ్ళు విశ్వాసులు తెచ్చిచ్చినవన్నీ ఒక దగ్గర పోగేసి, ఇదిగో సంఘం లేమిలో ఉంటే, కలిమిలో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే ఆ సంఘంలో ఎవరు బాధ కొలది వాళ్ళని పిలిచి ఈ కలెక్ట్ చేసినవన్నీ వాళ్ళ చేతిలో పెట్టారు. మీరు బాగుపడండి, ఇవి తీసుకుని మీవే. ఇవి వాళ్ళు తినలా. ఎందుకు? పౌలు డేరాలు కుట్టాడు. పౌలు తీసుకుని తినడానికి చేత కదా. ఎందుకు? రాత్రి పని చేస్తే, సువార్త చేస్తే పగలు డేరాలు కుట్టాడు, పగలు సువార్త చేస్తే రాత్రి డేరాలు కుట్టాడు. ఎంత గొప్పవాడండి పౌలు! ఈరోజు అమాయకులైన ప్రజలు తెచ్చిస్తుంటే యూనివర్సిటీలు, కాలేజీలు, జిమ్ములు, ఒక దరిద్రుడైతే ఏకంగా జిమ్ములు కట్టిస్తున్నాడు. ఎక్కడ పెడితే అక్కడ. ఇక్కడే విజయవాడలో సేవ చేస్తున్నాడు. జిమ్ములు దేవుడే ఒళ్ళు పెంచుకోమన్నాడా? ఎదుటి వాళ్ళని ఒళ్ళు ఇదే జీవితంగా బాడీ పెంచి బాగా అమ్మాయిల చుట్టూ తిరుగురా, లేదా అమ్మాయిలు నీ చుట్టూ తిరుగుతున్న బాడీ పెరిగింది కనుక బాడీని చూసి ఆ బాడీని చూసి మోసపోతున్నారు. ఇప్పుడు అబ్బా 6 ప్యాక్. సేవకులు చేస్తున్న పని చాలా బాధాకరమైనది. మీరు తెలుసుకోవాలి. ఈరోజు ఇంకా ఏమంటున్నాడు చదువునానా? దానిని, జ్ఞానాన్ని గాని మీరు గొప్ప చేస్తే అది మిమ్మల్ని హెచ్చిస్తుంది. ఆమేన్. మీరు హెచ్చింపబడాలంటే దేన్ని గొప్ప చేయాలి? దేన్ని గొప్ప చేయాలి? ఎలా గొప్ప చేస్తారు జ్ఞానముని? అదిగో, మాకు ప్రాముఖ్యం యేసుక్రీస్తే, మాకు ముఖ్యం యేసుక్రీస్తు సువార్తే, యేసుక్రీస్తు బోధే. అనేకుల్ని రక్షించడానికి, యేసుక్రీస్తులో మేము నడిపించడానికి మేము యేసుక్రీస్తుని గొప్ప చేస్తాం కనుక యేసుక్రీస్తు ద్వారా రక్షణ అని నువ్వు ఆయనను గొప్ప చేసి కానీ వెళితే నిన్నేం చేస్తుందో తెలుసా? జ్ఞానమును గాని కౌగిలించుకుంటే అబ్బా అది నీకు ఘనతను తెస్తుందంట. ఎవరు కౌగిలించుకుంటున్నారండి? భర్త కోరుకుంటాడు భార్య కౌగిలించుకోవాలని, భార్య కోరుకుంటది భర్త, పిల్లలు కోరుకుంటారు నా తల్లి కౌగిలించుకోవాలని, తల్లిదండ్రులు కోరుకుంటారు నా పిల్లలు నన్ను కౌగిలించుకోవాలి. కానీ జ్ఞానమును, యేసుక్రీస్తును కానీ మీరు కౌగిలించుకుంటే మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? అది ఘనత. నేను ఎన్ని చేస్తున్నానండి, నాకు ఘనత లేదండి. ఎంత కష్టపడుతున్నానండి, ఘనత లేదండి. ఎంత ప్రయాసపడుతున్నానండి, ఘనత లేదండి. ఎందుకంటే జ్ఞానం నీకు లేదు గనక ఘనత పొందే అర్హత నీకు లేదు. జ్ఞానం గాని నీకుంటే ఘనత వస్తుంది నీకు. ఇంకా చదవండి 9. అది నీ తలకు అందమైన మాలికనిస్తుందంట. ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేస్తుంది. ఏంటిది? ఏది దయచేస్తుంది? ఇవన్నీ ఘనత, పేరు, ప్రఖ్యాతి, విలువ, ఇవన్నీ ఏది దయచేస్తుంది? జ్ఞానము అనగా యేసుక్రీస్తు నీకు అవి దయచేస్తాడు. అయితే యేసుక్రీస్తుని నువ్వు ధరించుకోవాలి, యేసుక్రీస్తుని నీలో ఉంచుకోవాలి, యేసుక్రీస్తుని నువ్వు కౌగిలించుకోవాలి. ఆ మనసు నిజంగా మనిషికి వస్తే ఉన్నతమైన స్థాయిలో ఉంచుతాడు.
నాకు విలువ లేదండి, ఇంట్లో విలువ లేదండి, నాకు విలువ లేదండి ఏడ్చే మగవాళ్ళని ఎంతమందిని చూశారు మీరు? చూసారా? ఎందుకంటే జ్ఞానం లేదు గనక విలువ లేదు. జ్ఞానం గాని ఉంటే విలువ వస్తుంది. అది ఎలాగొస్తుందో అదే సామెతల గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం. బాగా వినండి. జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకొనును, మూర్ఖురాలు తన చేతులతో తన ఇంటిని పెరికి వేసుకొనును. అమ్మలారా, తల్లులారా, దేవుడు ఏం చెబుతున్నాడు తెలుసా? మీరు గాని జ్ఞానవంతురాళ్ళైతే ఇల్లుని కాపాడుకుంటారంట, ఇల్లుని కట్టుకుంటారంట, ఇల్లుని చక్కబెట్టుకుంటారంట. మీరు గాని మూర్ఖురాళ్ళైతే ఇల్లుని పెరికి వేసుకుంటారంట. జ్ఞానం అంటే చెప్పండి గట్టిగా మరొకసారి. యేసు క్రీస్తు. జ్ఞానవంతురాలు అంటే ఎవరు? క్రీస్తును ధరించుకున్న స్త్రీ. క్రీస్తుని ధరించుకుంటే భర్త విలువ తెలుస్తుంది, క్రీస్తుని ధరించుకుంటే పిల్లల విలువ తెలుస్తుంది, క్రీస్తుని ధరించుకుంటే తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది, క్రీస్తుని ధరించుకుంటే అత్తమామ విలువ తెలుస్తుంది, క్రీస్తుని ధరించుకుంటే బంధుమిత్రులు విలువ చేస్తుంది, క్రీస్తుని ధరించుకుంటే చుట్టుపక్కల ఉన్న వారి విలువ తెలుస్తుంది. క్రీస్తుని ధరించుకుంటే జ్ఞానవంతురాలు ఇల్లుని కట్టుకుంటుంది. మూర్ఖురాలు ఏం చేసుకుంటుంది? పెరికి వేసుకుంటుంది. చాలా కుటుంబాలలో పురుషుడు దగ్గరని స్త్రీలు రెచ్చిపోతా ఉంటారు. అయితే దేవుడు ఏం చెబుతున్నాడంటే త్వరలో కుటుంబాన్ని పెరికి వేసుకునే పరిస్థితికి వస్తుంది. జ్ఞానంగా ప్రవర్తించు. నీకెందుకు ఇచ్చాడో దేవుడు కుటుంబాన్ని ఆలోచించు. ఎందుకు నేను తల్లిని తండ్రిని వదిలేసి ఏక శరీరులుగా ఉండమన్నాను భార్య భర్తలు మీరు గ్రహించండి. ఏదో టైం పాస్ కి యూజ్ అండ్ త్రో మెంటాలిటీతో కాదు మీకు ఇచ్చింది, పెళ్లి చేసింది తీసుకెళ్లి కాల్ చేస్తానంటున్నాడు దేవుడు, నరకంలో పడేసి. తెలుసా? జ్ఞానవంతురాలు లోబడి ఉండాలి. జ్ఞానవంతురాలు చక్కని మనసుతో ఉండాలి, చక్కని ఆలోచనతో ఉండాలి. భర్తకి చేయాల్సిన సాయం చేయాలి, భర్తకి ఇవ్వాల్సిన విలువ ఇవ్వాలి. ఏందిలే వాడేందిలే అన్నట్టు గర్వంగా ఉంటారు ఈరోజు స్త్రీలు. అందుకే నీకు సంతోషం ఉండదు, అందుకే నీకు సమాధానం ఉండదు. ఒక్కసారి నిజంగా జ్ఞానంగా ఆలోచించి దేవుడు చెప్పిన మాటలకి నీ భర్తకి లోబడి ఉండు. నిజంగా నీ భర్త నిన్ను కౌగిలించుకుపోతేనన్నాడు. ఆమేన్. వద్దు, మూర్ఖంగా ప్రవర్తించకండి. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును. కడుతుందంట, చక్కగా నిర్మించుకుంటుందంట. అంటే కుటుంబం బాగుండాలంటే భార్య ఇప్పుడు ఎలా ఉండాలి? జ్ఞానము కలిగి ఉండాలి. అంటే యేసుక్రీస్తుని ధరించుకోవాలి అని చెప్పి అదే మరలా కిందికి వచ్చేసరికి పురుషులకి ఏం చెబుతున్నాడు చూడండి దేవుడు. సామెతల గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం. అది కదా, పురుషులైతే జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెల్లెవనియు చెప్పుము. ఏమంటున్నాడు? పురుషులారా, అన్నలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, మీరు దయచేసి పొరపాటు పడకండి. దేవుడు నీకు ఎవరినైతే జతపరిచాలో వాళ్ళే నీకు బంగారం అనుకోవాలి. గాంధీజీ బ్రతికున్న రోజుల్లో ఒక ఛానల్ ఇంటర్వ్యూ చేసిందంట గాంధీని. గాంధీ గారు, మీరు ఇంత పెద్దవాళ్ళు కదా, నీ చుట్టూ ఇంతమంది స్త్రీలు ఉన్నారు కదా, అబామానును కూడా పెట్టుకొని తిరిగారు కదా, మీరు ఎందుకు మరి మీరు ఇంత పరిశుద్ధంగా ఉండగలుగుతున్నారు తప్పు చేయకుండా? అంటే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, గాంధీజీ ఆయన ఏమన్నాడంటే, ప్రపంచంలో ఉన్న స్త్రీలందరికంటే నా భార్య నాకు అందంగా కనపడుతుంది కనుక ఇంకెవరి మీదకి నా మనసు పోదన్నాడంట. అబ్బా, లోక జ్ఞానాన్ని తెలుసుకున్న గాంధీకి ఉన్న తెలివి లేదు, బైబిల్ జ్ఞానాన్ని తెలుసుకుంటున్న పురుషులకి ఈరోజు. ఎందుకండి సంఘాలకు వచ్చేది? ఎందుకండి సంఘాలకు వచ్చేది? దేవుని జ్ఞానం నేర్చుకుని క్రీస్తుని ధరించుకోవటానికి కదా. అదిగో ఒకప్పుడు ఒక ఆమె ఇక్కడ చెప్పిందిలే, అబ్బా ఆ సంఘంలో పాస్టర్ ఉంటాడండి, ప్రదీప్ కుమార్ మీద మనసు పారేసుకుందంట తల్లి ఆమె. మరి ఇప్పుడు ఎక్కడ పోయిందో ఎలాగుందో తెలియదు, పబ్లిక్ గా చెబుతుందండి. ఇక్కడ ఏమంటున్నాడు? జ్ఞానముతో
నువ్వు నాకు అక్కవని, నువ్వు నాకు చెల్లెవని మీరు మాట్లాడినంతకు మించి మీ మాట గాని పద్ధతి జారిందా? మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారా? స్వాతంత్రము స్వేచ్ఛనిచ్చిందని స్త్రీ, అయితే మిమ్మల్ని పట్టుకుంటాడు దేవుడు. అందుకేమంటున్నాడు, జ్ఞానముతో జ్ఞానవంతురాలు ఇల్లును కట్టుకుంటుందంట. ఆ ఇల్లు నిలబడటానికి ప్రతి పురుషుడికి ఏ స్త్రీని చూసినా తన సొంత చెల్లి, తన సొంత అక్కలాగా కనపడితే భార్యని ప్రేమించుకోండి, ఇంకెవరి మీదకి మనసు పోద్ది చెప్పండి? పోతుందా? పోదు. ఎందుకంటే భార్య మీదే ఉంటుంది మనసు. ఎందుకంటే అందరు అక్కలు చెల్లెలుగానే కనపడుతుంటే ఎందుకు వెళ్తుంది? ఆ చెడు బుద్ధి పురుషులలో తీసివేసుకోవాలి. అందుకే దేవుడు ఎంత స్ట్రిక్ట్ చేశాడంటే, మీ మోహపు చూపుతో చూసిన అప్పుడే మీరు హృదయంలో వ్యభిచారం చేసిన వారు అవుతున్నారు, కనుక మీరు జాగ్రత్త పడండి అంటున్నాడు. ఇంత మంచి పద్ధతులు దేవుడు నేర్పిస్తుంటే ఇక్కడికి రావడానికి ఇష్టపడరండి మనుషులు. ఇంత మంచి జ్ఞానం, క్రీస్తు యొక్క మాటలు, క్రీస్తు యొక్క జ్ఞానం మనకి తెలియజేయబడుతుంది. ఎందుకో తెలుసా? మనం పరిశుద్ధంగా ఉండాలి, మనం నీతిగా ఉండాలి, మనము అందరి ఎదుట ఘనంగా ఉండాలి, మనం అందరి ఎదుట మంచి పేరు సంపాదించుకోవాలి, మనం అందరి ఎదుట గొప్ప కీర్తిని తెచ్చుకోవాలి, మన తల మీద కిరీటం పెట్టే అంత విలువ మనకి ఇవ్వాలి మన బంధుమిత్రులు, మన చుట్టుపక్కల వాళ్ళంటే ఇదిగో ఈ యేసుక్రీస్తుని ధరించుకొని మన బాధ్యతలు తెలుసుకుని బ్రతకమంటున్నాడు దేవుడు. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, ఎంతో విలువైన నీ మాటలు మాకు అందించారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం నాయన. తండ్రి, 3 రాళ్ళు తన ఇంటిని పెరికి వేసుకుంటుంది అంటున్నారు నాయన. దేవా, ఈరోజు ఎన్నో కుటుంబాలు సంతోషం లేక, సమాధానం లేక, విడాకులని కోట్ల చుట్టూ తిరుగుతున్నారు నాయన. దేవాటి మనసు ప్రతి స్త్రీకి మీరు అనుగ్రహించండి. వ్యర్థమైన సినిమాల చుట్టూ, వ్యర్థమైన సీరియల్ చుట్టూ వాళ్ళ సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా నాయన మీ జ్ఞానం నేర్చుకోవటానికి వాళ్ళు సమయం ఇచ్చే మనసునివ్వండి. అలాగే పురుషులు కూడా ప్రతి స్త్రీని, అక్కని, చెల్లెని మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ వాళ్ళ హృదయంలో ఎటువంటి తప్పు పాపం లేకుండా, వ్యభిచారానికి దాసులు కాకుండా మంచి మనసుతో ప్రతి ఒక్కరితో ఉండులాగిన సహాయం చేయండి నాయన. దేవా, ఈ రోజు నుంచి నీ పిల్లలకి మంచి జ్ఞానాన్ని అందించి వాళ్ళని సరిచేయటానికి, వాళ్ళకి ఉన్నతమైన ఘనతను, కీర్తిని ఇవ్వటానికి మీ మాటలు వినిపింపజేసినందుకు వందనాలు చెల్లిస్తూ, ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డని పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇక్కడికి మీ ప్రేరణ చేత నడిపించబడిన నీ పిల్లలు ఉన్నతమైన నీ ఆలోచనలో ఉన్నారని నేను నమ్ముచు, రాలేని పిల్లని కూడా మీరు తీసుకురండి నాయన. రాలేని వాళ్ళు ఎట్టి ఇబ్బందుల్లో, పరిస్థితులలో ఉన్నారు మాకైతే తెలియదు, కానీ మీరు వాళ్ళని రక్షించండి, కాపాడండి తండ్రి. మీ చిత్తం ఆ కుటుంబాల మీద ఉంచండి. అలాగే నా తండ్రి, ప్రతి వారము ఆరాధన జరుగుతుండగా ఉన్నతంగా నీ మాటలు ప్రకటించడానికి ఇంకా అనేకుల్ని ఈ సంఘంలో నడిపించమని కోరుకుంటూ, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి మీ కృప, మీ దీవెనలు నిత్యము ఉండులాగన మీరు తండ్రి వాళ్ళని ఆశీర్వదించి దీవించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అమ్మా, అందరికి వందనాలు. దేవుడి చిత్తమైతే వచ్చే వారం మనం కలుసుకుందాం.